జస్టిస్ భట్టు దేవానంద్ గారు తన మాతృకోర్టు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మళ్ళీ బదిలీపై వచ్చేశారు. ఈ మేరకు అఫీషియల్గా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు వెలువరించారు. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సో కృష్ణా జిల్లాకు చెందినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ గారు 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లో మద్రాస్ హైకోర్టుకు బదిలీ మీద వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తిరిగి బదిలీ మీద రాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను 4వ స్థానంలో జడ్జిగా కొనసాగబోతున్నారు. 2028 వరకు తాను బాధ్యతల్లో ఉంటారు. హైకోర్టులో ఆయన పొజిషన్ నంబర్ 4, అంటే చీఫ్ జస్టిస్కి భట్టు దేవానంద్ గారికి మధ్యలో ఒక 2 జడ్జిలు ఉంటారు. నంబర్ 4 తనని. మరి రోస్టర్ ప్రకారం ఏ కేసులు భట్టు దేవానంద్ గారికి అప్పగించబోతున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ టు నో. అండ్ ప్రస్తుతం విజయనగరం కలెక్టర్గా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా జస్టిస్ భట్టు దేవానంద్ గారికి స్వయాన సోదరుడు అవుతారు. మామూలుగా భట్టు దేవానంద్ గారు కాసింత సెంటర్ ఆఫ్ అటెన్షన్ అయ్యారు. కారణం లేకపోలేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టూ ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాజధాని చుట్టూ ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఢిల్లీలో వాళ్ళ కుమార్తె చదువుతూ ఉంటే మీ రాష్ట్రానికి రాజధాని కూడా లేదు అని చెప్పి మా పాపను ర్యాగింగ్ చేస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు అని, ఆంధ్రప్రదేశ్ దుస్థితిని తెలియచేస్తుంది అని చెప్పి తాను బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు, వాటికి తెలుగుదేశం పార్టీ మీడియా పెట్టిన హెడ్డింగ్లు, వాళ్ళు పెట్టినటువంటి డిబేట్లు, చాలా అంశాలు తనను రాజకీయంగా కాసింత అటెన్షన్ తీసుకునేలా చేశాయి. భట్టు దేవానంద్ గారు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు, కొన్ని వ్యాఖ్యలు, అవుట్ ఆఫ్ ది కోర్టు కూడా తాను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తనను కాసింత వివాదాస్పదం అనాలా లేకపోతే మరో పదం యూజ్ చేయాలా అన్నది కరెక్ట్గా తెలియదు నాకు. కానీ బట్ మిగిలిన జడ్జీలకు రాని అటెన్షన్ తనకైతే వచ్చిందన్నది నిజం. సరే, ఇప్పుడు మళ్ళీ తన మాతృకోర్టుకు అయితే వచ్చారు. రోస్టర్లో ఏ కేసులు ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగకూడదు, జ్యుడిషియరీ నిష్పక్షపాతంగానే చేస్తారు అని చెప్పి మనం కూడా నమ్మాలి, ఆశించాలి. సో హోప్స్ ఎవ్రీథింగ్ ఇన్ అకార్డింగ్ టు లా అండ్ జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషన్.